దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను 2 నెలల క్రితం సాక్ష్యం చెప్పాను. మరి ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. నాకు మెడకి 2 ఆపరేషన్లు జరిగాయి. రెండోసారి థైరాయిడ్ అని చెప్పేసి థైరాయిడ్ గ్లాండ్ మొత్తం పూర్తిగా తీసేసారు నాకు. అది తీసేసిన తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. గ్లాండ్ తీసేయటం వల్ల నేను మంచి నిద్రలో ఉన్నప్పుడు, నడుజాములో ఉన్నప్పుడు ఇక్కడ నరాలన్నీ, మెడ మీద నరాలన్నీ ఒక్క చోటుకు వచ్చేసేసి గొంతు మొత్తం మూసుకుపోయాయి. ఆ టైంలో నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. గొంతు మొత్తం మూసుకుపోయింది. గొంతు మొత్తం మూసుకుపోయేది. ఆ మూసుకుపోయినప్పుడు నా ప్రాణం అంతా ఉక్కిరిబిక్కిరైపోయి పై ప్రాణం పైనే పోయేది. మాట్లాడటానికి వచ్చేది కాదు. 10 నిమిషాల పాటు ప్రాణం పోయినంత పని అయ్యేది నాకు. పక్కన మా ఆయన ఉంటే నాకు కొంచెం ధైర్యం ఉండేది. ఆ టైంలో ఒక్కసారి మా ఆయన వచ్చేసరికి 2-3 కూడా అయ్యేది డ్యూటీ నుంచి. ఆ టైంలో నాకు చాలా టెన్షన్ వచ్చేది. ఎవరెళ్ళలో వాడు పడుకునేవాడు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. చాలా భయపడిపోయేదాన్ని. నేను కొట్టుకు కూడా సరిగ్గా పడేది కాదు. ఆ కొట్టుకు పడినప్పుడు కూడా ఉక్కిరిబిక్కిరైపోయేది నా ప్రాణం. ఆ 2 సంవత్సరాలకి నేను ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాను. థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పారు కదా, నేను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగానే మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే టైం వచ్చింది. మళ్ళీ నాకు దాని ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఒక 20 డేస్ ముందే థైరాయిడ్ బిళ్ళ వేసేసేస్తారు. నాన్ వెజ్ తినకూడదు, ఓన్లీ కళ్ళుపుతోని ఇంట్లో వండుకొని తినాలి, బయట ఫుడ్ ఏమీ తీసుకోకూడదు. ఈ జంతు గోం కానీ ఇట్లాంటి ఏమి స్మెల్ చూడకూడదు. ఇదంతా పరిచయం చేసి 7 రోజుల తర్వాత అక్కడికి వెళ్తే ఒక రేడియేషన్ సంబంధించిన లిక్విడ్ ఒకటి ఇస్తారు. అది తాగిన తర్వాత 2 రోజులకి అదంతా బాడీలో స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. అది బాడీలో స్ప్రెడ్ అయితేనే ఫుల్ బాడీ స్కానింగ్ చేసినప్పుడు బాడీలో ఎక్కడన్నా క్యాన్సర్ ఉందా లేదని చెప్పేసి ఆ స్కానింగ్లో వస్తుంది అన్నమాట. అయితే అట్లాగే తీసుకొని వెళ్ళాము. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక నరకమే. ఒక నెల రోజుల పాటు ఇంట్లోనే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మనిషికి అంత దూరం ఉండాలి. అన్నం తినాలన్నా ఏదైనా చేయాలన్నా ఇంట్లో ఏం ముట్టుకోకూడదు. ఆయన నా కోసం 50 ప్లేట్లు అన్నం పెట్టేవాడు. తీసుకొని అసలు మార్పు పెట్టేవాడు. దీనికి బట్ట పెట్టేదాన్ని. అన్నం కూడా సహించేది నాకు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అది కూడా బస్సు వ్యవహారం ఏదంతా ఎందుకు బ్రతుకున్నాను అనిపించేది నాకు. ఆ నెల రోజులు గడిచిన తర్వాత మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి 2 రోజులైనా తగ్గట్లేదని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే టైఫాయిడ్ అని చెప్పారు. సరే టైఫాయిడ్ అని చెప్పి ప్లేట్లెట్స్ కూడా పడిపోయినాయి అమ్మ, చాలా వీక్గా ఉన్నామని చెప్పారు. టైఫాయిడ్ అయితే కోర్స్ తీసుకుంటారు కదా, ఆ ఇంజక్షన్ తీసుకోవడం కోసమని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చాలా మంది జనాలు ఉంటారు. అప్పుడు జ్వరాలు ఉంటాయి. ఆ ఇంజక్షన్ కోసమని నేను హాస్పిటల్కి వెళ్తే జనాలు ఉన్నారని చెప్పేసి నేను రోడ్డు మీద నిలబడితే మా ఆయన పక్కనే ఉన్నాడు. అప్పుడు ఆ పళ్ళు పోయేటప్పుడు ఆ వెలుగులో తప్ప నాకు మనుషులు ఎవరు కనిపించట్లేదు. నాకు అంత బ్లర్ అయిపోతుంది. ఏమైందో అర్థం కావట్లేదు. నేను అట్లాగే నీరసంగా ఉండి ఇంజక్షన్ తీయించుకొని ఇంటికెళ్ళలేదు. చదువుదామన్నా అక్షరాలు కనపడట్లా. మనుషులు కనపడుతున్నారు కానీ ఇద్దరిద్దరుగా కనపడుతున్నారు. బ్లర్గా ఉంటుంది నాకు.
ఇంట్లో ఇలా ఉంటుందండి, హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించండి, నాకు కంటి సరిగ్గా కనిపించట్లేదంటే కంటి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాడు మా ఆయన. వాళ్ళు హాస్పిటల్లో టెస్టులన్నీ చేసిన తర్వాత డాక్టర్ గారు, ఈ కళ్ళల్లో ఇటువంటి ఏ ప్రాబ్లం లేదమ్మా, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ముందు నువ్వు ఫస్ట్ మంచి ఫుడ్ తీసుకో, మంచి ఫుడ్ తీసుకున్నప్పుడే నువ్వు మంచి బలం అనేది వచ్చినప్పుడు చూపుని కనపడుతుందని చెప్పాడు డాక్టర్ గారు. కళ్ళజోడు కూడా అవసరం లేదు, నీ కళ్ళంతా బాగానే ఉంది అని చెప్పాడు. కొద్దిగా ఈ నడ మీద ప్రాబ్లం, గొడవడం ప్రాబ్లం, మెడ మూసిపోయే ప్రాబ్లం, గొంతు మూసిపోయే ప్రాబ్లం, ఇవన్నీ కొంచెం తక్కువ మొత్తం పట్టుకుంటా వచ్చి జ్వరంలో ఉన్నప్పుడైతే అసలు చచ్చిపోతా లేకపోయేదాన్ని, ఇంట్లోనే పడుకొని ఉండేదాన్ని. జ్వరం చాలా రోజుల వరకు తగ్గలేదు, తగ్గినా కూడా ఒకటే నీరసం. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నా బాడీ వీక్ అయిపోయింది, అసలు దేనికి తట్టుకోలేని స్థితిలోకి వచ్చింది. దేవుడు అయినా కానీ నన్ను వదిలిపెట్టలేదు, మెల్లిమెల్లిగా నన్ను స్వస్థపరుచుకుంటూ వచ్చి నా శక్తినిచ్చాడు. మళ్ళీ నా పోయించు, మళ్ళీ నాకు తిరిగిచ్చాడు దేవుడు. ఈలోపు మళ్ళీ 6 నెలలు పూర్తయింది. 6 నెలలు పూర్తయినాక మళ్ళీ నేను క్యాన్సర్కి స్కానింగ్ తీయించుకొని, మళ్ళీ ఆ క్యాన్సర్ నా బాడీలో ఉందా లేదా అని మళ్ళీ స్కానింగ్ తీయించుకోవాలి. ఒకవేళ ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఒక టెన్షన్. దేవుడు మళ్ళీ నేను ఎట్లా కోరుకున్నాను, మళ్ళీ నాకు పరిస్థితి ఇప్పుడు కోరుకుంటాను. నేను ఇక్కడ బ్యూటీకి పాస్టర్ గారికి అందరూ చెప్తానే ఉండేదాన్ని నా సమస్య కానీ నాకు